ఈనాటి వైద్యులు దినదినాభిగా అభివృద్ధి నొందుతూ నూతనమైనటువంటి యొక్క చికిత్సలను అనేక విధములైనటువంటి మార్గంలో కనిపెడుతూ పరిశోధిస్తూ పరిశీలిస్తూ అనేక విధమైనటువంటి రోగములను నివారణ గావిస్తూ వస్తున్నారు. Doctors are giving treatment in a new direction, discovering new methods and new ways of treatments. They explore, examine and experiment. ఈనాడు వైద్యులు ఎంత అధికమవుతున్నారో రోగములు కూడా అంత అధికమవుతూ వస్తున్నాయి. Just as you find increase in the number of doctors, you find corresponding increase in the number of diseases too. దీనికి కారణమైనటువంటిది ప్రతి వైద్యుడు కూడా చక్కగా గుర్తించాలి. The reason has to be realized by every doctor. ఈ రోగముల యొక్క అభివృద్ధికి కారణం ఏమిటి అనేటువంటిది ఈ రోగులకు చక్కగా మనము బోధించడానికి తగిన కృషి చేయాలి. We should make every possible effort to teach patients why they suffer from diseases. దీనికంతా కూడా ఆహార విహారములే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. We have to teach very clearly for all the diseases, the food and habits are responsible. కేవలం చేసేటువంటి వైద్యం అంతా కూడాను శాశ్వతమైనటువంటిది కాదు. The treatment given is not permanent. ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి యొక్క చికిత్స చేత కొంతకాలంలో జీవితాన్ని గడపడానికి అవకాశం అందిస్తుంటారు. This treatment which is artificial will extend the lifespan. ఈ సత్యాన్ని ప్రతి రోగి కూడా గుర్తించి తన పరిమితమైనటువంటి యొక్క జీవితం లోపలే పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి. Every patient should realize this fact and try to spend the life in a sacred way. బైపాస్ సర్జరీ జరిగింది. Bypass surgery is conducted. సర్జరీ జరిగింది. There is bypass surgery. కానీ ఎన్ని రకములైనటువంటి యొక్క ఇది జరిగినప్పటికీ ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు. All these surgical treatments are not permanent. ఇవన్నీ కేవలము ఒక కృత్రిమమైనటువంటివి. They are merely artificial. ఆ కృత్రిమమైనటువంటిదంతా కూడాను డాక్టర్స్ యొక్క శక్తి సామర్థ్యంతో ఏర్పడుతున్నాయి. All these artificial treatments are based on the capacities of the doctor. ఇదంతా ఆర్ట్ యొక్క ప్రభావమే. These are all the effects of the heart. ఈ ఆర్ట్ యొక్క ప్రభావం అంతా కూడాను హార్ట్ పైన ఆధారపడి ఉంటుండాలి. The effects of the heart are based on the heart. ఆర్ట్ అంతా కూడాను బహిర్దృష్టిమైనటువంటిది. The art has got external outlook. హార్ట్ అంతర్ముఖమైనటువంటిది. Heart is inward. ఇది కేవలం భగవత్ సృష్టి. It's the creation of God.